హలో ఆల్. వెయిట్ ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. నా పేరు శ్రవంతి, మాది విజయవాడ. నేను బెంగళూరులో ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ప్రెజెంట్ నేను మా అక్క మ్యారేజ్కి అని చెప్పి న్యూజిలాండ్ వచ్చాను. ఇంకొక నెక్స్ట్ 1 మంత్ వరకు ఇక్కడే ఉంటాను. నా లైఫ్ స్టైల్, నేను వెళ్ళే ప్లేసెస్కి అన్నీ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేశానంటే, మా అక్క నన్ను ఫోర్స్ చేసి ఐడియాస్ ఇవ్వడం కాదు, నువ్వు కూడా చెయ్యి అని చెప్పేసి బలవంతంగా క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయించింది అనమాట. ఈరోజు వీడియో వచ్చేసేపటికి రీసెంట్గా షాపింగ్కి వెళ్ళామన్నమాట న్యూజిలాండ్లో. సో ఏమేమి కొన్నామో అవన్నీ లెట్స్ అన్బాక్స్ ఇట్, లెట్స్ గో. సరదాగా మాల్ చూడడానికి వెళ్ళి ఇంత షాపింగ్ చేసుకొని వచ్చామన్నమాట. ఫస్ట్ నేను పర్ఫ్యూమ్స్తో స్టార్ట్ చేస్తాను. ఒక 3 పర్ఫ్యూమ్స్ తీసుకున్నాము. ఒకటి సీకేలో, ఇంకొక 2 వచ్చేసి అడిడాస్లో తీసుకున్నాము. మా బావ వాళ్ళ డాడీకి తనకి అని చెప్పేసి తీసుకున్నాడు అనమాట. సో నేను అదే చూపిస్తున్నాను. ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను, ఓపెన్ చేయాల్సిన పర్ఫ్యూమ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఫస్ట్ మనందరికీ చాలా ఇష్టమైన వాటి దగ్గరికి వద్దాం అనమాట, హ్యాండ్ బ్యాగ్స్. సో ఇక్కడికి వచ్చేపాటికి అవుట్లెట్ మాల్కి వెళ్ళాము. అవుట్లెట్ మాల్లో చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి. సీకే అయితే మనకి ఆల్మోస్ట్ 40% 50% ఆఫర్స్ ఉన్నాయన్నమాట, ఫ్లాట్. సో ఫస్ట్ వాళ్ళ మదర్కి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాం. ఇది వాళ్ళ సీకేలోనే మేము వచ్చేసి టోటల్ 3 to 4 హ్యాండ్ బ్యాగ్స్ పర్చేస్ చేసామన్నమాట. సో పెద్ద బ్యాగ్కి చిన్న బ్యాగ్కి పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ నాకు మొత్తం సీకేలో ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ నాకు చాలా బాగా నచ్చింది. పెద్దదేమో వాళ్ళ సిస్టర్కి, చిన్నదేమో వాళ్ళ మదర్కి బాగా నచ్చింది అని చెప్పేసి అది తీసుకున్నాం అనమాట. కంఫర్ట్ లెవెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఆ లుక్ కూడా కొంచెం ఎంకే ఫినిషింగ్ కూడా మనకి ఆ కైండ్ ఆఫ్ ఉంటుంది కదా, లుక్ అదంతా. సో నాకు హ్యాండ్ బ్యాగ్స్ అయితే వెనకాల మా మమ్మీ కూడా బ్యాగ్ తీసుకున్నారు. ఎందుకంటే బ్యాగ్ ఫోన్ పెట్టుకోవడం అవంతా మా మమ్మీకి అలా కావాలి అనమాట. మా మమ్మీ ఎలా ఎక్స్పెక్ట్ చేసిందో హ్యాండ్ బ్యాగ్ కూడా అలాగే ఉంది. సో ఇక్కడ నేను ఏం కామెడీ చేస్తున్నా అంటే బేబీ బ్యాగ్స్ అని చెప్పేసి చెప్తున్నాను, అదే ఫన్నీగా. ఇది వచ్చేసి కోచ్ అనమాట. ఇది మా మమ్మీకి వాళ్ళ మమ్మీకి తీసుకున్నాము. సో ఈ కోచ్ అనేది ఇది ఆఫర్లో అంటే చాలా మంచి ప్రైస్కి వచ్చింది. అక్కడున్న సేల్స్ మని కూడా చెప్పాడనమాట. సో ఇది ఫస్ట్ టైం ఇంత ఆఫర్లో ఉండడం, ఇది స్టీల్ డీల్ అని చెప్పేసి. సో ఎప్పటి నుంచో కోచ్లో తీసుకోవాలని చెప్పేసి అవి 2 తీసుకున్నాం అనమాట. చిన్నగా ఉన్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంది. కార్డ్ హోల్డర్స్ అదంతా కూడా చాలా బాగా ఇచ్చారనమాట మొత్తం అంతా. ఇవి 2 తీసుకున్నాము. మా మమ్మీ రాగానే సదిరేసిందనమాట, ప్లేస్ ఆక్యుపై అవ్వకూడదని చెప్పేసి ఒక బ్యాగ్లోని 3 ఎవరి వాళ్ళకలా సెట్ చేసి పెట్టేసింది. నెక్స్ట్ వచ్చేసి మేము మా మమ్మీ గెస్ బ్యాగ్ తీసుకుందనమాట. మా మమ్మీకి చాలా ఉన్నాయని చెప్పినా కూడా ఇది నాకు ఎప్పటి నుంచి ఇలాంటి బ్యాగ్ కావాలి అనుకుంటున్నాను. నాకు కిట్టీకి కానీ, ఇండియా వెళ్ళాక బండి మీద వెళ్ళేటప్పుడు కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పింది. కానీ గెస్లో వచ్చేసి చూసాం కానీ పెద్ద వెరైటీస్ కానీ మోడల్స్ కానీ ఏమీ లేదు. చాలా తక్కువ మినిమల్ ఉన్నాయి. ఇది ఒక్క బ్యాగే బాగుంది. సో మమ్మీ ఇది తీసుకుంది. సో ఇక్కడ వచ్చేసి నేను డస్ట్ బ్యాగ్ ఉంది అని చెప్పేసి ఫన్నీగా చూపిస్తున్నాను. సో గెస్లో ఇదొక్కటి పర్చేస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి సేమ్ కోచ్ బ్యాగ్ చెప్పాను కదా, అవి 2 బ్యాగ్స్ తీసుకున్నాము అని చెప్పేసి, బ్యాగ్ కాదు వాలెట్. సో అదే చూపిస్తున్నా అనమాట. సో ఇక్కడ అది ఓపెన్ చేస్తున్నాను. సో సేమ్ కలర్ డిఫరెన్స్ కూడా ఏమీ లేదు. సో అవి 2 తీసుకున్నాము, ఎందుకంటే చాలా ఆఫర్లో వచ్చింది అది మటుకి. సో అది నెక్స్ట్ వచ్చేపాటికి కోచ్లో ఇంకొక బ్యాగ్. ఇది మై ఫస్ట్ కోచ్ బ్యాగ్ అనమాట. నాకైతే చాలా బాగా ఎప్పటి నుంచో కోచ్ కొనుక్కోవాలి అనుకుంటున్నాను. సో ఇంకా ఫైనల్గా ఆఫర్లో ఉంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి వ్యాలంటైన్స్ ఎడిషన్ అంట. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనకి ఇది కూడా ఆఫర్లో ఉంది. ఇదైతే నాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. సో చాలా బాగా అనిపించింది. నేను అక్కడ వచ్చేసి మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అక్కడ రికార్డ్ చేసాడు అప్పుడు మై ఫస్ట్ కోచ్ బ్యాగ్ అని చెప్పి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేపాటికి ఇంకొక డస్ట్ బ్యాగ్ మిస్ అయింది అని చెప్పేసి, డస్ట్ బ్యాగ్ మ్యాండేటరీ అని చెప్పేసి చెప్తున్నాను అక్కడ. ఎందుకంటే ఈ బ్యాగ్స్ అన్ని అంత కాస్ట్ పెట్టి కొన్నప్పుడు డస్ట్ బ్యాగ్ లేకపోతే హ్యాండ్ బ్యాగ్స్ ఫాస్ట్గా పాడైపోతాయి. సో ఇంకొకటి వచ్చేసి ఇది మా మమ్మీ మా అక్కకి గిఫ్ట్ అనమాట. సో మా మమ్మీ తీసుకుంది. అది మినీ బ్యాగ్ చాలా బాగుంది. మా అక్కకైతే చాలా బాగా స్టైల్ చేసుకుంటుంది అని చెప్పి. కానీ ఇక్కడ మా మమ్మీ చెప్తుంది, నువ్వు ఓపెన్ చేయకు, నా పెద్ద కూతురే ఓపెన్ చేయాలి అని చెప్పేసి. సో అందుకే నేను ఈ క్లిప్ వచ్చేసి లాస్ట్లో యాడ్ చేస్తాను. అది మా అక్క
మా అక్కకి ఎలా రియాక్షన్ ఇచ్చింది మా అక్క అని చెప్పేసి మొత్తం అంతా మీకు అది చూపిస్తాను. సో, ఫైనల్‌గా హ్యాండ్ బ్యాగ్స్ ఇదొకటుంది. సేమ్ ఆ 2 ట్విన్నింగ్ లాగా అనమాట. అక్కడ నేనేమంటున్నా అంటే అది మదర్, ఇది బేబీ, ఇదేమో ట్విన్నింగ్ అని చెప్పేసి ఫన్ చేస్తున్నాను. సో, సేమ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇది మా మమ్మీ తీసుకున్నారనమాట ఈ కలర్. సేమ్ తనకది చాలా బాగా నచ్చింది. సో, డిఫరెంట్‌గా షేడ్ కూడా చాలా బావుంది. కలర్ కాంబినేషన్ అని చెప్పేసి. సీకేలోనే ఇది కూడా. ఇది కూడా నాకు 40 ఆర్ 50% ఆఫ్ వచ్చిందనమాట. 40+10% ఆఫ్ ఇది. సో, నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ సీకేలో బ్యాగ్‌లో వాలెట్ ఉండాలి. వాలెట్ అంటే కార్డ్స్ అయన్నీ ఈజీగా వాలెట్ నుంచి వేరే హ్యాండ్ బ్యాగ్‌కి షిఫ్ట్ చేసుకోవచ్చు కదా! సో, ఇది కూడా 40% ఆఫ్ ఉంది. సో, ఈ వాలెట్ పర్చేస్ చేశామనమాట. ఇది కూడా చాలా ఫ్రీగా, కంఫర్టబుల్‌గా ఉందనమాట. మనం అన్నీ క్యారీ చేయడానికి ఎయిదర్ క్యాష్ అండ్ కార్డ్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి కార్డ్ హోల్డర్స్ కూడా తీసుకున్నాం. మా మమ్మీ అది సీకేలోనే తీసుకుందనమాట. సో, ఇదొకటి ఓన్లీ కార్డ్స్ ఒక్కటే. మనం ఈజీగా హ్యాండ్ బ్యాగ్ కంటిన్యూస్ ఒకటే వాడం కదా! సో, అలా హ్యాండ్ బ్యాగ్ చేంజ్ చేసినప్పుడు కార్డ్స్ ఈజీగా హోల్డర్ ఒకటే చేంజ్ చేసుకుంటూ ఉంటే ఇది చాలా బావుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాం. దీని మీద కూడా మాకు 40% ఆఫ్ వచ్చింది. సో, ఇంకా ఇంకేమున్నాయా హ్యాండ్ బ్యాగ్స్ వాలెట్స్ అని చెప్పేసి చెక్ చేస్తూ ఉన్నాననమాట. సో, ఇంకొక 2 తీసుకున్నాం. అది మా బావ తీసుకున్నాడనమాట. సో, అదే వాటిలి గురించి చూస్తున్నాను. అండ్ ఇదొచ్చేసి మెన్స్ అనమాట. మెన్స్ వాలెట్. సో, ఇది కూడా ప్యూర్‌లీ కార్డ్ హోల్డరే అనమాట. సో, దానికి మ్యాగ్నెటిక్ ఓపెనింగ్ ఉందనమాట. సో, అది కాయిన్ హోల్డర్ కూడా ఉంది జిప్పొచ్చి. అవి కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయి. ఇదొచ్చేసి 30% ఆఫ్ అనుకుంటా. సో, నాకు దాని బ్రాండ్ ఐడియా లేదు మర్చిపోయాను. కానీ అదైతే చాలా బావుంది. మొత్తం ప్యూర్ లెదర్ అనమాట. అండ్ ఇదొచ్చేసి ఇంకొకటి సీకేలో తీసుకున్నాము. ఆల్రెడీ కార్డ్స్ పెట్టేసాం మేము. సో, ఇది కూడా కార్డ్ హోల్డర్. ఇది కూడా మాకు 40% ఆఫ్‌లోనే వచ్చింది. సో, ఇదైతే అంటే మెన్స్‌కి చాలా ఈజీగా ఉంటుంది కదా! క్యారీ చేయడానికి. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఎవరం ఇండియాలో కూడా క్యాష్ ఎవరం యూజ్ చేయట్లేదు. ఓన్లీ కంప్లీట్ యూపీఐ కార్డ్స్ కాబట్టి ఓన్లీ కార్డ్స్‌ది. నెక్స్ట్ వచ్చేపాటికి నేనొక 2 ఆహ్, 2 స్వెట్ షర్ట్స్ తీసుకున్నా అనమాట. ఒకటి స్వెట్ షర్ట్ సీకేలో. ఇవి కూడా నాకు ఆల్మోస్ట్ 50% ఆఫ్‌లో ఉన్నాయి. సో, ఇదేంటంటే మా మమ్మీకి ఆ కలర్ నచ్చి నన్ను ఫోర్స్‌ఫుల్‌గా తీసుకుంటావా లేదా అని చెప్పి తీసుకోమంది. నాకు ఆ కలర్ బావుంటుంది అని చెప్పేసి. ఇదొకటి. ఇంకొకటొచ్చేసి హుడీ తీసుకున్నా అనమాట. నాకు తెలిసి ఇండియాలో సమ్మర్ అని చెప్పేసి. బట్ ఇక్కడైతే వింటర్ స్టార్ట్ అయిపోయింది. టూ మచ్ చలిగా ఉందనమాట. సో, అందుకే అట్‌లీస్ట్ నేను ఇంకొక 1 మంత్ ఉంటాను కాబట్టి నాకు కావాలి అని చెప్పేసి నేను ఇదొకటి షాప్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బావ కూడా ఒక 2 ఆర్ 3 టీ షర్ట్స్ తీసుకున్నాడనమాట. సో, అవి కూడా చూపిస్తాను. తను బ్లాక్ స్వెట్ షర్ట్ తీసుకున్నాడు. అదే ఎక్కడుందా అని చెప్పి చూస్తుంటే అది చెప్తున్నారనమాట. సో, ఇది బ్లాక్ సీకేలోనే తీసుకున్నాము. ఇవన్నీ సీకేలో అవుట్‌లెట్ మాల్‌లో అన్నీ 40-50% ఆఫ్ క్లియరెన్స్ సేల్‌లో ఉన్నాయన్నమాట. సో, మాక్సిమం మా షాపింగ్ అంతా సీకేలోనే చేశాము. ఆహ్, సో, ఇదొకటి. ఇంకొకటొచ్చేసి వైట్ టీ షర్ట్ అనమాట. ఇదే లాస్ట్ వన్ అని చెప్తున్నాను సీకేలో. సో, ఈ 2 తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మా బావ షూస్ తీసుకున్నాడనమాట. షూస్ కావాలి అని చెప్పేసి. సో, ఇప్పుడు నేను మీకు ఆ షూస్ చూపిస్తాను. ఫస్ట్ మేము నైకీ బ్రాండ్‌లో ఒక షూస్ చూసాము. అదైతే అన్నిటికంటే మాకు చాలా అంటే షూస్‌లో కంపేర్ చేసుకుంటే చాలా చీప్ ప్రైస్‌లో వచ్చింది. ఇది మటికి మీరు ప్రైస్ గెస్ చేసి కామెంట్ డౌన్ బిలో. సో, ఇవైతే నాకు చాలా అనిపించాయన్నమాట షూస్. కానీ నేను ఎక్స్‌పెక్ట్ చేయలే ఇండియాలో టూ మచ్ ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి కదా! ఇక్కడికొచ్చేపాటికి నాకు ఈ నైకీలోనే నాకిది అడిడాస్‌తో కంపేర్ చేసుకుంటే నాకిది చాలా చీప్‌గా వచ్చింది. ఈ షూస్. ఇదైతే నాకు కలర్ కాంబినేషన్ కానీ అదంతా బాగా నచ్చిందనమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఒక 3 పెయిర్స్ తీసుకున్నాము. అడిడాస్‌లో ఒకటైతే సేమ్ తీసుకున్నాం అనమాట. వాళ్ళ బ్రదర్ కోసం అని చెప్పేసి. ఇదొచ్చేసి అడిడాస్‌లో ఇది కూడా చాలా బాగున్నాయి షూస్. మంచి క్లాసీగా అదంతా కలర్ కాంబినేషన్ అదంతా బాగా నచ్చింది. టూ మచ్ హెవీగా ఉందనమాట షూ. కానీ చాలా బావుంది. ఇవి కూడా ఎంతో అంటే నేను అన్నీ ఇండియాతో ప్రైస్ కంపేర్ చేసుకున్నాను. కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడంతా నాకు ఈ ఈ నైకీ, అడిడాస్ ఈ షూస్ అన్నీ మనకి చాలా చీప్‌గా వస్తున్నాయనిపిచ్చింది.
సో, అండ్ ఇంకొకటి ఇదైతే ఈ షూ నాకు చాలా నచ్చింది. ఫస్ట్ బిఫోర్ డే మేము వేరే మాల్‌కెళ్ళాము. అక్కడైతే సైజ్ లేదనమాట. సో, నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు ఇది సైజ్ ఉంది. అన్ని షూస్ కంటే ఇది బిట్ ఎక్స్‌పెన్సివ్. కానీ నాకైతే ఆ కలర్ కానీ, ఆ షూ మోడల్, ఆ డిజైన్ అదంతా నాకు చాలా బాగా నచ్చింది. సో, అందుకే ఫైనల్‌గా ఇది కూడా తీసుకున్నాం అనమాట. సో, మీకెలా అనిపిచ్చిందో ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పండి. సో, ఇక్కడితో షూస్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో, ఇంకింతే. ఇదే మేము షాప్ చేసింది. యాహ్! మర్చిపోయాను. నేను కూడా ఒక పెయిర్ ఆఫ్ షూస్ తీసుకున్నాను. బ్లాక్ కలర్ ఫీలాలో. సో, కంప్లీట్ నేనది ఇండియాలో కూడా ప్రైస్ చూసుకున్నాను. డిసెంబర్ టైంలో మనకి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైంలో మనకి ఆఫర్స్ ఉంటాయి కదా! సో, ఆ టైంలో చూసాను ఆఫర్‌లో. కానీ అవి ఆఫర్‌లో ఉన్నప్పుడు ఐదర్ నా సైజ్ ఉండవు, లేదంటే ఆఫర్ ఉంటదనమాట. ఇక్కడైతే నాకు చాలా తక్కువ ప్రైస్‌కొచ్చింది. అండ్ లాస్ట్‌లో క్లిప్ యాడ్ చేస్తా అన్నాను కదా! మా అక్కకి గిఫ్ట్ ఇచ్చేది. అంటే నేనిచ్చినట్టు ఇచ్చా కానీ అది మా మమ్మీ ఇచ్చింది గిఫ్ట్. సో, మా అక్క రియాక్షన్ చూడండి. తను వర్క్ నుంచి వచ్చిన వెంటనే ఇంట్లోకి రాకుండానే సర్ప్రైజ్ కింద ఇచ్చా అనమాట. అదేదో నేనిచ్చినట్టు అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నాను. సో, అదిగోండి హ్యాండ్ బ్యాగ్ చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.